ధనరాజ్ ఓ ధమాకేదార్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ధనాధనరాజ్ along with his team. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్. హలో హలో, హాయ్ ధనలక్ష్మి యంత్రం కంపెనీస్ కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీ నెంబర్ లక్కీగా దొరికిందండి డ్రాలో. అదేంటి నా నెంబర్ ఫోన్ మీకు ఎలా దొరికిందండి? వినండి ధనరాజ్ గారు, ప్లీజ్ వింటారా? చెప్పండి. మీరు ఓకే అంటే 5 ధనలక్ష్మి యంత్రాలు పంపిస్తామండి కొరియర్ లో. ఇప్పుడు ఎందుకని నాకు ఇవన్నీ ఉంటే అష్టదరిద్రాలు బయటికి వెళ్ళిపోతాయండి. అవునండి, మా ఆవిడ దరిద్రం అండి, ఇంట్లో ఉంటే వెళ్ళిపోద్దండి. వినండి, పంపించమంటారా? ఇప్పుడు ఎంత ఇవి క్యాజువల్ గా 3000, మీకు ఆఫర్ లో 300 కి పంపిస్తున్నాను. అంత తక్కువ కనిపిస్తున్నారండి బాగోని. ఇప్పుడు మరి మరి మా ఆవిడని అడగాలండి. ఆవిడండి మొత్తం క్యాషియర్ ఆవిడేనండి. అసలు ఇంట్లో భర్త మీరే తనా? ఏమోనండి, పెళ్ళైన 4 రోజులు నేను ఉన్నానండి, తర్వాత తనే ఉంటుందండి. తీసుకోండి ధనరాజ్ గారు. అంటే మరి సాయంకాలం ఒకసారి ఫోన్ చేయండి మరి. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను ధనరాజ్ గారు, మీరు తీసుకోండి. ఏమండి ఏమండి పంపిస్తున్నాను ధనరాజ్ గారు, పంపించేస్తున్నాను. వీళ్ళకి ఏళ్ళే ఫోన్ చేసి ఇచ్చేస్తామంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. ధనరాజా యారా ధనరాజా? మేస్త్రి గారండి. అవునా, పంపు సెట్ నిలబెట్టినా పెట్టానండి. సౌటూరు పోయినా వెళ్ళానండి. మరి ఏమంటున్నా కదా? ఏమండి మరి నాకు ఏమో 300 కావాలండి. ఎందుక? మరి నాకు ధనలక్ష్మి విగ్రహాలు లక్కీ డ్రాలో తీర్చారంతండి. మరి మా ఆవిడ చెప్తే తిడుతుంది, కొడుతుంది కదండి. మీరు ఒక 300 రూపాయలు నాకు కావాలండి. మీరు కానీ 300 ఇస్తే మా ఆవిడకి చెప్పకుండా ఉంటే నేను 300 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తానండి. ఏదో తీర్చానండి. ఇప్పుడు నీకు ఎంత కావాలా? 500 ఇవ్వండి. చూడు బాజీ, పంపు సెట్ లో నీళ్ళు చూడు. చూస్తాం కానీ మా ఆవిడకి చెప్పొద్దండి. నేను నాకు అవసరం, మీ ఆవిడ నాకేమన్నా అవసరం? చెప్పొద్దండి. పడి నువ్వా? నేను వాళ్ళకి ఫోన్ చేసి తెమ్మని చెప్తానండి. ఆవిడ గారండి, ఆవిడ గారండి. ఏంటి వచ్చావా? ఏంటి సైట్ లో పని అయిపోయిందంటే త్వరగా వచ్చేసావు? అంటే ఆవిడ గారండి, మాకు మేస్త్రి గారేమో సాయంకాలం రమ్మన్నారండి. మీ మేస్త్రి గారేమో సాయంకాలం రమ్మన్నారా అండి? అప్పిచ్చారా అండి? అప్పిచ్చారా అండి? ఎవరు చెప్పారండి? మీ మేస్త్రి గారు చెప్పారండి. నేను చెప్పదని చెప్పానండి. చెప్పారండి, కానీ వాడు చెప్పేశాడండి పాపం. ధనరాజా, మేస్త్రి గారు ధనరాజా, అన్నయ్య గారు రండి. ధనరాజా బాగున్నారు అన్నయ్య గారు? బాగులా. వదిన గారు ఎలా ఉన్నారు? అవి కూడా బాగులా. అవునా, చాలా ఎండన వేడిని పడొచ్చారు. వేడి వేడి కాఫీ తీసుకొస్తానే, కూర్చోండి. నువ్వు తీసుకురా బామా. ఎలా ధనరాజా? ధనరాజా ఏమండి, ధనలక్ష్మి విగ్రహాలు కావాలని మీ దగ్గర 500 తీసుకున్నా కదండి. మీరు మా ఆవిడకి ఎందుకు చెప్పారండి? మీ ఇంట్లో క్యాషియర్ ఎవరండి? మా ఆవిడేనండి. చెప్పకపోతే నాకు ఆసిపోతాడండి. నన్ను ఎలా కొట్టిందో తెలుసా అండి? ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడ కొట్టింది చెయ్యిందండి. అదే కొట్టుడా? ఎవరు కొట్టిందా? అయ్యో దెబ్బలా, మామిడి కొట్టింది చూడు, హీరో దెబ్బలా. అవును, వాడు చెప్తాను, నీకైతే ప్రాబ్లం ఉందా? డాక్టర్ ఒకడు ఉన్నాడు రా. ఎవరిని? వాడికి వెళ్తావా? I'm a doctor, scientist. Hi ma'am, hi sir. Any problem please nanu insult cheyochu. Nanu consult cheyochu, okay? Next patient, please come on. Hi.
నమస్కారం అండి. టేక్ యువర్ సీట్. ఇది ఏంటి ప్రాబ్లం? ఇదంతా గొరిగైంది, స్పైస్ పెట్టండి. ఇది సెలూన్ షాప్ కాదురా ధనరాజా. మరి చెప్తే నాకు అలాగే అనిపించిందండి. ఓకే ఏంటి ఏంటండి? అయ్యో, ఇంతకు ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ ప్రాబ్లం అండి. ఓకే ఏంటి ప్రాబ్లం? మా ఆవిడంటే నేను భయపడతానండి, కొడుతుందండి. మరి నువ్వెందుకు కూర్చున్నావు సీట్ లో? మీ దగ్గర కూర్చోమన్నారండి. ఏమండి, Yeah. మా ఆవిడండి మీ ఆవిడ? పొద్దున కొడుతుందండి, Okay. మధ్యాహ్నం మర్చిపోయిన రాత్రి కొడుతుందండి, Okay. రాత్రి కొట్టపోతే 2 రోజులు కొడుతుందండి. ఒక్కసారి మా ఆవిడ పిలుస్తాను, కొంచెం ట్రీట్మెంట్ చేయండి. ఎవరి భార్య కొట్టదు? ఆ. మీ భార్య కొడుతుంది. అవును. మీ భార్య కొడుతుంది. అవును. మా భార్య అయితే పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఆ. అందరి భార్యలు అలా కొట్టుకుంటూ పోతున్నాను ఏంటండి బాబు? No problem. ఏ. దీన్ని అరకట్టడానికి ఏ. చాలా బుక్కులు చదివాను నేను. ఆ. ఓకే కాల్ మీ. ఆవిడ గారండి, ఆవిడ గారండి. అలా పిలుస్తావా? ఆ. ఎలా పిలవాలి తెలుసా? ఎలాగండి? అందుకేనండి ఆవిడ గారిని పిలవాలండి. Relax. ఇప్పుడు మీరు పడుకుంటున్నారు. ఇప్పుడు నా మాటలు తప్ప ఎవరి మాటలు వినపట్లేదు. నా మాటలు తప్ప మీకు ఎవరి మాట ఏంటది? తను ఒక్కతే పడుకోలేదని భయం అండి, అవును అందుకే పడుకుంటా. ఏసేసి లోపల పెట్టుకుంటారా? చెప్పండి. ధనరాజా నోరు మూసుకోలేవరా, పెద్ద డాక్టర్ అతనా? ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు. అప్పుడు ఏం జరుగుతుంది? 30 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది? అయ్యో 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 మేస్త్రి గారు, వద్దు మేస్త్రి గారు, ప్లీజ్. మానింతో లేదు మేస్త్రి గారు. ఎంత మా ఆయన అమాయకుడైతే మాత్రం మేస్త్రి గారు తప్పు. మేస్త్రి గారు ప్లీజ్ వద్దు, వద్దు మేస్త్రి గారు. ఏమండి, రిలాక్స్. ఇప్పుడు మా ఆవిడ పడుకొని ఉంది కదండి. నేను ఒకసారి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాక, లేకపోతే అది బ్రహ్మదేవుడి తరం కూడా కాదు కదా. తరం కాదు కదండి. కాదు. నన్ను ఎలా కొట్టిందండి, ఎలా కొట్టిందండి, ఎలా కొట్టిందండి, ఎలా కొట్టిందండి, ఎలా కొట్టిందండి. ఆవిడ గారండి, ఆవిడ గారండి. ఏంటండి? మీరు ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కొట్టాడండి. ఏమైందా? ఓ మై గాడ్, షీ ఇస్ వెరీ బర్నింగ్. ఏంద్రా ధనరాజా ఇదా? లేకపోతే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు మా ఇంటికి వస్తారండి, తప్పు కదండి. లేదు. ఓకే ఓకే. ఇప్పుడు నీకు 40 సంవత్సరాలు. అయ్యో డాక్టర్ గారు వద్దు, డాక్టర్ గారు వద్దు. నేను మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు నా మీద కట్టబడింది. మా ఆయన అమాయకు డాక్టర్ గారు, వారికి అన్యాయం చేయలేండి డాక్టర్ గారు. వద్దు డాక్టర్ గారు, వద్దు వద్దు డాక్టర్ గారు. ఆవిడ గారండి, ఆవిడ గారండి. మీరు ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కొట్టారు. అయ్యో డాక్టర్ గారు. ఏమండి, ఇప్పుడు నీకు 60 సంవత్సరాలు. 60. అయ్యో ఇవ్వండి, పతి ప్రత్యక్ష దైవం అండి. ఇవ్వండి, నన్ను చంపకండి ప్లీజ్ అండి. ఇవ్వండి, నన్ను చంపకండి. ఇవ్వండి ప్లీజ్ అండి, మీరు చెప్పినట్టు చేస్తారండి. తన్ని 60 ఏళ్ళు నుంచొచ్చని తను బాగుంటుందండి. 60 ఏళ్ళు నాకు గౌరవిస్తుందండి. అలాగే ఉంచండి, ఓకే లేపండి. ఆవిడ గారండి. అయ్యో ఆవిడ గారు అంటారేంటండి? నేనే మిమ్మల్ని ఏవండి అని పిలవాలండి. వచ్చే అయ్యో చెప్పండి. ఏమంతివి, ఏమంతివే? నీకు ఎంత కంద కావరమే, నాకు కందలేదని. రేపు నుంచి అదే నా బట్టలు నువ్వే ఉతకాలి, అయ్యో ఉతుకుతానండి. నా అంచులు నువ్వే తోవాలి. అయ్యో తోముతానండి. ఎన్ని నో డౌట్ అండి. నువ్వు వెళ్ళి రిక్షా మాట్లాడు. అయ్యో అలాగే అండి, వెంటనే. అది ఎలా ఉంది? థ్యాంక్ యూ. హలో
డబ్బులు ఎవడిస్తాడు? మా ఆవిడని ఎలా తీసుకొచ్చాను అలా చేసేయండి పోనీ. వద్దు బాబు. నాగబాబు సార్ రాకేష్ నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. సార్ థ్యాంక్ యూ సార్. వాయిస్ మార్చి చేసే బాగుంది. ధనరాజ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కంటెంట్ బాగుంది. కూల్ గానే ఉంది అంతే. ఓకే. రోజా గారు నలుగురు సూపర్ గా చేశారు. అండ్ పిచ్చి డాక్టర్ నీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆర్పి యాజ్ యూజువల్ నువ్వేం మాట్లాడినా వస్తుంది. ఇన్ని రోజులకి వినోద్ కి ఒక పోటీ వచ్చింది. హరిత హరికృష్ణ ఇప్పుడు అబ్బాయి అయిపోయాడు. అమ్మాయిగా వచ్చి డాన్స్ గేమ్స్ చేస్తే అసలు గుర్తుపట్టలేదు. వినోద్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నీకు పోటీ స్టార్ట్ అయింది. బాగుంది, చక్కగా చేశారు అందరూ.